వాటిని కలిసివేసేలా ఉంది. రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఉన్నటువంటి కడార్ల శ్రావణ్ నా చావు వార్త వినండి అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని గడ్డి మందు సేవించడం జరిగింది. దీంతో కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఇది కాస్త చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో సైతం తమ మధ్యలో అనేక వివాదాలు ఉన్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో సైతం కొన్ని పరిష్కారం అయ్యే దిశగా ఉన్నటువంటి క్రమంలో తన భార్య తరపు బంధువుల ఒత్తిడి ప్రోత్సాహం మేరకే తన పైన కేసు నమోదు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో భాగంగానే ఒక్కసారి అసలు శ్రవణ్ తీసిన సెల్ఫీ వీడియోలో ఆయన ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. గౌరవనీయులు సిపి గారికి, కరీంనగర్ జిల్లా గారికి నా విన్నపం ఏంటిదంటే, నా సాగు వార్త ఏంటిదంటే, గౌరవనీయులు సిఐ గారు, మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు పెడుతుర్రు. ఆమెనే పంచాయతీ చేసింది. మేము 17 తారీఖు పంచాయతీ అయింది. నాతో బలవంతంగా మ్యూచువల్ డైవర్షన్ సంతకం పెట్టించింది. నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను ఉన్నా. నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ ఇచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం? కోర్టుకు మీకు సంబంధం లేదా? కోర్టును ధిక్కరిస్తారా? ఇదెక్కడ న్యాయం మేడం? నిజంగా మీకు న్యాయం అన్నది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరు. నా సావుకు కారణం మీరు, సిఐ గారు, మీరు, మా అత్త, ఇప్పుడు నా మీద కేసు పెట్టిన భార్య, ఆ నవీన్ ప్రవీణ్ అన్నటోడు, ఆ ప్రసన్న అన్నటోడు. ఇప్పుడు న్యాయంగా మీరుంటే ఇప్పుడు న్యాయంగా అరెస్ట్ చేయరు వాళ్ళను. ఇప్పుడే అరెస్ట్ చేయరు. నేను నా శివం కాడికి మాత్రం మీరే నా బిడ్డను తీసుకొని రావాలి. నేను మాత్రం ఖచ్చితంగా చనిపోతున్నా. ఇది మీరు చేయబట్టి, ఈ దొంగ కేసులు చేయబట్టి. మీకు న్యాయం అన్నది ఉంటే, మీరు నిజంగా న్యాయంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయరు. మీరు న్యాయంగా చేస్తున్నారు కదా, అరెస్ట్ చేయరు. వాడు వీడు అంటుర్రు, మీరు వాడు వీడని మాట్లాడుతున్నారు. సిఐ గారు, మీరు మాట్లాడిన కాల్ రికార్డు నా దగ్గర లేదనుకుంటుందా? ఎవరితో మాట్లాడారు నా గురించి? నేను పోయింది వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికేనా అని అంటారు. నేను పోయింది ఆ నవీన్ అనటోని ఇంటికాడికి పోయి నా డ్రెస్ ఇవ్వమని చెప్పి అడిగిన. వాని దగ్గర ఇదే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సే. వాని దగ్గర ఆ వీడియో రికార్డు ఉంది కదా, తీరు బయటికి మొత్తం నన్ను బలవంతంగా పెళ్లి తీసుకుపోయి కావాలని ఒక చూడకూడని ఇన్సిడెంట్ మా అత్త చూసినాక బలవంతంగా పెళ్లికి తీసుకుపోయి నన్ను కావాలని అక్కడ రెచ్చగొట్టి గొడవలు చేయించి నా మీద కేసులు పెట్టారు పంచాయతీలు అని చెప్పి. మీకు న్యాయం ఉంటే ఆ నవీన్ ప్రవీణ్ అనటోని, ఆ ప్రసన్న అనటోని, ఆ మధు అనటోని వాళ్ళని అరెస్ట్ చేయరు. మీకు నిజంగా న్యాయం అన్నది ఉంటే బాయ్ ఉంటున్నా. నా సాగు కారణం కూడా మీరు కూడా కారణం అవుతారు వాళ్ళతో సహా. మా తమ్ముడు చొప్పదండి నివాసి, ఆయన కరీంనగర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ గా చేస్తాడు. త్రవరం సీటుకు చెందిన బత్తుల నీలిమ అనే అమ్మాయిని 2021 జూన్ 2 తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఆమె సంసారానికి రాలే. ఎప్పుడైనా ఇక్కడనే మా తమ్ముడు ఉండు. ఏప్రిల్ 30 తారీఖు పెళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మేనమామలతో కొట్టిస్తే మా తమ్ముడు భయపడి 12కి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలన్నీ గుంజుకున్నారు. లొల్లైతుందంటే 300 రూపాయలు పంపిస్తే గంభీరపురం నుంచి కొరుట్లకు నడిచిపోయిండు నా తమ్ముడు. నడిచొచ్చి కొరుట్ల నుంచి మబ్బులు వస్తే మమ్మల్ని తెల్లారి కాక ఇంకో తెల్లారి బత్తుల మధుకుమారు, ఈ నవీను ప్రవీణు, ఎడ్ల ప్రసన్న కుమారు, ఆ మేకల బాబు, మేకల సురేష్, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మాకు తెలియదు. వాళ్ళు మాకేమో కుటుంబం పంచాదని చెప్పి వాళ్ళు 10 మంది మొగోళ్ళని పిలుచుకున్నారు. మేము కుటుంబంలో మా అక్క, నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమారు, ప్రవీణ్ కుమారు, ఎడ్ల ప్రసన్న మా మీద వల్గర్గా మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినాం. మమ్మల్ని విలిపిస్తే మేము పోయి మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడిని ఏం జరిగిందో వినాలి కదా. లేడీ తరపు నుండు నువ్వు నీ పద్ధతి, నువ్వు నీ జాబు నువ్వు చేసుకో, కానీ ఎదుటి వ్యక్తి చెప్పేది వినే ఛాన్స్ ఇవ్వాలి. ఏం జరిగిందిరా అంటే, ఇట్లా జరిగింది మేడం, నేను కొట్టలేదు అంటే, అరే అమ్మమ్మ ఇంటికాడ కొడతావురా నువ్వు, నీ అవతారం చూస్తే ఎట్లుందిరా, నువ్వేం గవర్నమెంట్ నౌకరివిరా, నువ్వు తాగుబోతానువి, నువ్వు
నువ్వు సైకో గానీ శ్రీలత మేడం దేవత, ఆమె దేవత, బంగారు తల్లి, మా ఇల్లు ముంచింది. సిఐ శ్రీలత మేడము మా తమ్ముడిని ఎట్లా పడితే అట్లా తిడితే, ఎందుకు తిడుతున్నావు మేడం? ఆమె కేసు పెట్టంగానే మేము దొంగలం కాదు. మరి ఆమె ఏ రోజు మా ఇంటికాడ వచ్చి సంసారం చేయలేదు. నా తల్లిదండ్రులను చూస్తలేదండి నా తమ్ముడు అన్నందుకు. తల్లిదండ్రులకు నౌకరీ వేసేది నీ అయ్యవ తిట్టి మా తమ్ముని గల్ల పట్టింది. మేడం నువ్వెట్లా గల్ల పడతావు? ఫ్రెండ్లీ పోలీసు అన్నప్పుడు అవురా ఇవురా అని ఎందుకంటావు? వాడు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసరే. నువ్వు మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నావా నేను అడిగితే, ఎవతివే నువ్వెవతివే అంటే, నేను వాళ్ళ అక్కను అని అంటే, నువ్వు ఎందుకు వచ్చినావు వేడికంటే నా మీద కూడా పిటిషన్ ఇచ్చింది, మరి ఎందుకు ఇచ్చిందా నచ్చినా నా బాధ వినవా మేడం అంటే, నువ్వు బయటకు నడివే, దీన్ని బయటకు దొబ్బేయండి, ఇది సెల్లులో రికార్డ్ చేస్తుంది, దీని సెల్లు గుంజుకొని బయటకు నడువు, నన్ను మెడలు పట్టి నూకిండు. నువ్వు నన్ను మెడలు పట్టి ఎందుకు నూకుతున్నావు మేడం అంటే, నీ మీద కేసులు పెడితేనే అడ్డమైన కేసులు నూకి మా తమ్ముడు చెప్పదండి. రైట్ చంద్రశేఖర్, సిఐ శ్రీలత అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే స్టేషన్కి పిలిచి హరాస్మెంట్ ఏదైతే చేసిందో దానివల్లనే ఆయన ఈ పెద్ద స్టెప్ని తీసుకోవడం, దానికి అదే కారణమా? ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. భార్యాభర్తల గొడవలతోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డైవర్స్ కంపల్సరీ కావాల్సిందే, నాకు విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి భార్య తరపున బంధువులందరూ ఒత్తిడి తెస్తున్నారు. దీనిలో భాగంగానే కేసు సైతం నడుస్తుంది. దీనిలో భాగంగానే మనం ఒక్కసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు చూసినట్టయితే, పోలీసు వేధింపులు, సిఐ వేధింపులు అనేది ఒక పార్ట్. దాంతో పాటు తన భార్య నీలిమ, బంధువులు భక్తుల వినోద, నవీన్, ప్రవీణ్, మధు వీళ్ళంతా తమ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో సైతం విడాకులు ఇవ్వాల్సిందే అని బెదిరింపులకు గురి చేశారు. నాకు సుతారం ఇష్టం లేదు విడాకులు ఇవ్వడం, అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు. పైగా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. నన్ను ఒక దోషిగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వేధింపులు తన మీద ఉన్నాయి కాబట్టి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అనే సెల్ఫీ వీడియో సూసైడ్ కి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ లో మనకు స్పష్టమవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి చంద్రశేఖర్ అయితే నీలిమ డివోర్స్ కావాలని, నీలిమ బంధువులు డివోర్స్ కావాలని వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, అయితే ఇవ్వడానికి ఎందుకు సంకోచించాడు? అంటే బిడ్డ కోసం ఆలోచించి, పాప కోసం ఆలోచించి ఆయన ఇవ్వనని చెప్పాడా, లేకపోతే దానికి ఏదైనా కారణం ఉందా? నేను ఏ తప్పు చేయలేదు. నా వద్ద నుంచి ఎందుకు విడాకులు మీరు కోరుకుంటున్నారు? ప్రతి దానికి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది, ఒక పాప ఉంది. అలాగే కలిసి ఉందామనేటువంటి కోణంలో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇతర అంశాలు సైతం పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నేను ఇప్పుడు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోను, సిద్ధంగా లేను అని చెప్పి తన అభిప్రాయం స్పష్టంగా చెప్పినప్పటికీ తనని పదే వేధిస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. సో మనం చూస్తే నా తప్పేం లేదు, నేను ఎటువంటి అన్యాయం చేయలేదు, నా బిడ్డకు కూడా అన్యాయం చేయదలుచుకోలేదు అన్న ఉద్దేశంతో ఆయన డైవర్స్కి పోవాలనుకోలేదు. కానీ సిఐ శ్రీలత కానీ లేకపోతే ఇంకా 5గురి మీద కేసు నమోదైంది. వాళ్ళందరూ నాకు మెంటల్గా హరాస్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి, కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా అని చెప్పి ఆయన ఆ సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి వివరాలు కనుక మనం చూస్తే, కాదరి శ్రవణ్ కుమార్ 35 సంవత్సరాలు, రెవెన్యూ ఎంప్లాయ్, ఆయన చొప్పదండి గ్రామం నుంచి. సో ఆయన జూలై 13న పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. సో ఒక సెల్ఫీ వీడియోలో అసలు భార్య బట్టు నీలిమ కానీ లేకపోతే అలాగే సిఐ శ్రీలత వీళ్ళందరూ దీనికి కారణం అని చెప్పి, వీళ్ళు మెంటల్గా నన్ను హరాస్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే సిఐ కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాటి పట్టించుకోకుండా నన్ను ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ అని నన్ను స్టేషన్కి పిలిచి నన్ను బెదిరించడం జరిగింది. సో నా భార్య బత్తుల నీలిమ ఎవరైతే ఉందో తను కూడా ఒక ఆర్టీసీ కండక్టర్గా తెలుస్తుంది. సో ఈ నెల 7న ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని ఆయన ఈ అగత్యానికి పాల్పడ్డాడు మనకు తెలుస్తుంది. భార్యాభర్తల వివాదంలో కరీంనగర్ మహిళ సిఐ అత్యుత్సాహం చూపిస్తుంది. సిఐ వేధింపులు తట్టుకోలేక రెవెన్యూ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోలో సిఐ శ్రీలత భార్య కుటుంబాలపై ఆరోపణలు వ్యక్తం చేశాడు. 2021లో శ్రవణ్ కుమార్తో నీలిమకి వివాహం జరిగింది. ఏడాది నుంచి భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. వరకట్నం వేధింపుల కింద శ్రవణ్ కుమార్పై ఫిర్యాదు నమోదైంది. అక్రమ కేసులు పెట్టి సిఐ శ్రీలత వేధిస్తుందని ఆయన ఆరోపించినా కూడా దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ లేకపోవడం వల్ల ఈ నెల 7న సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి